మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన ఇన్నోవేటర్ రేపల్లి షణ్ముఖరావుకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. షణ్ముఖరావుకు అరుదైన అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పదో తరగతి వరకు చదివిన షణ్ముఖరావు చిన్నతనం నుంచే విద్యుత్ మోటార్లకు మరమ్మతులు చేస్తూ రైతుల సమస్యలు పరిష్కరించేవారు. అలా పలు రకాల యంత్రాలను తయారు చేసి రైతులకు తక్కువ ఖర్చుతో అందించారు. ఈ నెల 3 నుంచి 11 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఉద్యాన ఉత్సవంలో తాను రూపొందించిన యంత్రాన్ని ప్రదర్శించారు. పత్తి, ఇతర పొలాల్లో కలుపు తీసేందుకు రూపొందించిన మోనో వీల్ మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ యంత్రాన్ని రూపొందించి ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జితేంద్ర చేతుల మీదుగా ఉత్తమ ఆవిష్కరణకర్త పురస్కారాన్ని అందుకున్నారు షణ్ముఖరావు. ఇక ప్రెసిడెంట్ హౌస్ లో ఎట్ హోమ్ కు కూడా ఆహ్వానం అందింది. షణ్ముఖరావుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం గర్వంగా ఉందన్నారు గ్రామస్తులు. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను. ఆ ఇన్నోవేషన్స్లో కార్యక్రమాల్లో భాగంగా దాంట్లో వ్యవసాయానికి సంబంధించి నేను ఒక 4-5 చేశాను. ఇందులో ప్రధానంగా మోనోవీల్ వీడర్ అని చెప్పని నేను చేయడం జరిగింది. ఈ మోనోవీల్ వీడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చేనులో కానీ మిర్చి చేనులో కానీ వీడింగ్ చేయొచ్చు. అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు. అంతేకాకుండా దీంతో బోధలెక్కించుకోవచ్చు, కాలువలు చేసుకోవచ్చు, బెడ్లు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటికాడ నుంచి చేను దగ్గరికి మందు బస్తా లాంటివి తీసుకెళ్లొచ్చు. ఈ అవకాశం నాకు రావడానికి నా ఊరిని నేను, నా కంబాలపల్లి గ్రామాన్ని నేను రాష్ట్రపతి స్థాయిలో వినిపించగలిగే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా. ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. రాష్ట్రపతి అవార్డు తన 15 సంవత్సరాల కృషి పట్టుదలతో ఈ రోజు ఈ అవార్డు రావడం జరిగింది. దానికి మా ఫ్యామిలీకి, మా గ్రామస్తులకు చాలా హ్యాపీగా ఉన్నది. అది రైతుల శ్రమని దగ్గర నుండి చూడగలిగారు. దాంతో రైతులకు సంబంధించిన వస్తువుల్ని తయారు చేయడం, రైతుకు అందుబాటు ధరలో ప్రతి చిన్న రైతు కూడా కొనుగోలు చేసుకుని, మరి వేరే చోట కూడా మెకానిజం రాకుండా లోకల్ మెకానికల్ తోటి రిపేర్ చేసుకునేలాగా తను పరికరాలు తయారు చేయడం జరిగింది.